ఆర్టికల్ రాసిన తాత్కాలిక జీవోలతో బీసీలు మోసపోవద్దని. ఈ జీవో ఈ లెటర్ అనేది 24 జూలై ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది. ఇవాళ గవర్నమెంట్ చూస్తే అది కష్టమైంది. మొన్న వాళ్ళు తాత్కాలికంగా ఆర్డర్ ఇచ్చిన దాంట్లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేసిండు. మొత్తం ఆ 50% రిజర్వేషన్ పైన చర్చ జరిగింది. సో ఎప్పుడైనా సరే ఇండియాలో ఈ 50% దాటాలంటే దానికి ఒక మార్గం ఉంది. అది తమిళనాడు మార్గము. ఆ తమిళనాడు వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో వెళ్ళి 9th షెడ్యూల్ తెచ్చుకున్నారు. అయితే ఈరోజు రాష్ట్రంలో ఈ 42% పైన వేడి వేడి వాతావరణం నెలకొని ఉంది. బీసీలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది నిజంగా సాధ్యమైద్దా, ఎట్లా సాధ్యమైద్దా, అయితే దీనికి రూట్ ఏంటి అనేటువంటి విషయం పైన బీసీ సమాజం నేడు ఎదురు చూస్తుంది. అయితే మేము ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి రిజర్వేషన్ల సాధనా సమితి అని పెట్టి ఇప్పుడు మనం ఒకటి సమితి డిక్లేర్ చేసుకోబోతున్నాం సార్. అది నేను లాస్ట్లో మా యాక్షన్ ప్లాన్లో చెప్తాను. మొట్టమొదట ఏంటంటే ఇవాళ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లారిఫై కావాలి. మేము మొదలు ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కొరకు సంబంధించే ఇవాళ ఒక సమావేశం ఇక్కడ బాలరాజు గౌడ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి చదరంగంలో బీసీలు ఎట్లా మోసపోతున్నారనే విషయాన్ని మొదలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏలినటువంటి 3 పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉంది, అదేవిధంగా గతంలో ఇక్కడ ఏలినటువంటి బీఆర్ఎస్, ఈ 3 పార్టీల వైఖరి ఏంటి అనే విషయం మేము తెలియజేస్తాం. ప్రజలకు అర్థం చేసుకోవాలి మళ్ళీ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం కూడా మేము తెలియజేస్తాం. సో ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్కి అనుకూలంగా ఇక్కడ ఫిబ్రవరి 24 అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసిండు. అంతకుముందు కేబినెట్ తీర్మానం ఫిబ్రవరిలో చేసిన తర్వాత ఒక జీవో అనేది మార్చిలో ఇచ్చేసి దాన్ని మర్చిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఏమైందంటే మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మార్చి ఏప్రిల్ మే పార్లమెంట్ అయిపోయింది. జూన్లో క్లియర్ అయిపోయినాయి పార్లమెంటు. జూలైలో ఏం చేసిందంటే ఓటర్ లిస్టులను తీసుకొని ఈ ఓటర్ లిస్టుల ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలను గతంలో గుర్తించినట్టే ఈసారి కూడా గుర్తించి ఎన్నికలకు 23%తో పోవాలని ప్రయత్నం చేసింది. దానికి అప్పుడు ఒక గతంలో పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రుల్ని కూడా అడ్వైజర్గా పెట్టుకున్నారు. సో ఆ సందర్భంలో మేము మళ్ళీ ఇంటర్వ్యూన్ అయ్యి అప్పుడే నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని ఒక సంస్థ స్థాపించి జూన్ 30, 2024 రోజు మేము ఒక సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశంలో మల్లన్న గారు, జాల శ్రీనివాస్ గౌడ్, అందరూ, కృష్ణ గారికి కూడా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. సో ముఖ్యంగా ఆ సమావేశంలో మరొకసారి బీసీలు మోసపోతుండ్రు, మనం మోసపోకుండా ఎట్లా ఐక్యంగా ఉండాలి, మనం గట్టిగా పోరాటం చేస్తే కానీ వీళ్ళు కులగణన జరపరు, కులగణన జరిపి 42% రిజర్వేషన్ అమలు కాదని చెప్తే అప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేసినాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చింది, వాళ్ళ కేంద్ర నాయకులు కూడా తెలిసింది. సో దిగి వచ్చి అక్టోబర్ 10 రోజు జీవో ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్లో మన కులగణన జరిగింది. ఆ కులగణన కూడా తప్పులు ఉన్నాయని మళ్ళీ స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరిలో ఒక 10 days టైం ఇచ్చిండు. ఆ తర్వాత మార్చి 17 రోజు 9వ షెడ్యూల్లో పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక బిల్లులు 2 ఇక్కడ పెట్టారు. బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4. బిల్ నెంబర్ 3 అంటే విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్, బిల్ నెంబర్ 4 అంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్. ఇక్కడ పెట్టి గవర్నర్కు పంపించారు. గవర్నర్ సంతకంతో ఏప్రిల్ 7 రోజు కేంద్రానికి చేరింది, హోమ్ మినిస్ట్రీకి ఇచ్చారు. ఆ తర్వాత 6 సార్లు కేంద్రం దాని మీద కొరీలు అడిగింది. 6 సార్ల కొరీలకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చింది. లాస్ట్ కొరీ జూలై 23 రోజు ఆన్సర్ ఇచ్చింది. ఇప్పటి వరకు తర్వాత కేంద్రంలో దాని మీద ఉల్కు పలుకు లేదు. సరే, అటు కేంద్రం నుంచి ఉల్కు పలుకు వస్తలేదని చెప్పి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆర్డినెన్స్ జూలైలో ఇచ్చారు. ఆర్డినెన్స్లో ఏముంది, పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A అని ఒకటి ఉంది. ఆ సెక్షన్ 285A అనేది బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ మొత్తం కలిపి కూడా 50% దాటకూడదని ఉంది. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ మీద పెట్టాల్సి వచ్చింది. అది ముఖ్యంగా మనకు ఈ
సెక్షన్ 285 ఎందుకు వచ్చిందనే విషయం తెలియజేస్తున్నా. అట్లాగే బీసీలకు ఎవరు అడ్డుకుంటున్నారనే విషయం కూడా తెలియజేస్తున్నా. సో పంచాయతీరాజ్ చట్టంలో కేంద్రం 73-74 రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 243D అండ్ 243T అనేది రాజ్యాంగంలో చేర్చారు. 243D అనేది లోకల్ బాడీస్ అంటే పంచాయతీ సంస్థలకు సంబంధించింది. 243T అనేది మున్సిపల్ యాక్ట్, మున్సిపాలిటీలకు సంబంధించింది. సో ఇక్కడ 243 ఇది ఎప్పుడు చేశారు? 73-74 రాజ్యాంగ సవరణ 1994లో చేర్చారు. ఈ 243D1 అని ఒకటి ఉంది. డి అని చెప్పాను. డిలో D1 దాంట్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం పంచాయతీ సంస్థల వారీగా రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిండు. D6కు వచ్చేస్తే బీసీలకు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకోవచ్చు అన్నాడు. ఎంత శాతం చెప్పలే. ఎస్సీ ఎస్టీలకు వస్తే జనాభా దామాషా అన్నావు, బీసీలకు వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టంగా వదిలేసినాం. దీన్ని ఆసరగా చేసుకొని కృష్ణమూర్తి అనేట ఆయన కర్ణాటక ఆయన హైకోర్టులో కేసు వేసిండు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో 2010లో అప్పుడున్నటువంటి జస్టిస్ బాలకృష్ణ జడ్జి ధర్మాసనం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కలిపి 50% సీలింగ్ దాటకూడదని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు, కానీ బీసీలకు సంబంధించి ఎంత శాతం ఇవ్వాలనేటువంటి గైడెన్స్ లేదు రాజ్యాంగంలో. కాబట్టి నేను 50% సీలింగ్ ఇందిరా సహాని కేసు 92లో ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇక్కడ పెడతానని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇక్కడ ఇచ్చి ట్రిపుల్ టెస్ట్ అని కండిషన్ పెట్టిండు. ఏంటి ట్రిపుల్ టెస్ట్? మొట్టమొదట ఈ బీసీలు ఎంతమంది రాజకీయంగా వెనుకబడి ఉన్నారు తేల్చడానికి ఇక్కడ సామాజికంగా ఆర్థికంగా కాదు, సామాజిక ఆర్థికం అనేది వేరే, అది మనకు ఆర్టికల్ 15(4), 16(4) వస్తుంది. ఇక్కడ రాజకీయంగా ఎంతమంది వెనుకబడున్నారు అని తెలియబడడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఆ కమిషన్ ఎంపరికల్ డాటా, క్వాంటిఫైబుల్ డాటా సేకరించి బీసీలు రాజకీయంగా ఎవరు వెనుకబడి ఉన్నారో వాళ్ళు నిర్ధారించి తర్వాత బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో చెప్పాలి. ఆ రిజర్వేషన్ కండిషన్ ఏంటి? 50% దాటద్దు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి. మన రాష్ట్రంలో వస్తే ఎస్సీలు 18 ఉన్నారు, ఎస్టీలు 10, 28 పోతే 22% మాత్రమే బీసీలకు వస్తుంది. అది కండిషన్. దీన్ని మళ్ళా 2021లో కూడా మనకు వికాస్ కిషన్ రావు గావలి కేసులో మహారాష్ట్ర కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇది చట్టం చెప్తుంది. దీన్ని 2010లో రాగానే తెలంగాణలో అంటే అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ 2011లో ఇమ్మీడియట్గా కేసు వేసినారు. 3 రెడ్డిలు, వేరే వాళ్ళు 2 ఉండొచ్చు, 3 రెడ్డిలు పేర్లు కూడా ఉన్నాయి. సో వేయగానే హైకోర్టు ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకు 2012లో 50% దాటద్దు అని. ఇవాళ దాటినప్పుడు మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళారు. శివశంకర్ గారి కుమారుడు వినయ్ వెళ్తే అప్పుడు అక్కడ కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తే 2012లో మనం 2013లో 34%తో రిజర్వేషన్ చేసుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ 34%తో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. 2018 చట్టం, అందులో 34% రిజర్వేషన్ ఇచ్చారు. ఇస్తే మళ్ళీ ఒక ఇద్దరు స్వప్నారెడ్డి అని ఇంకొక ఛాంబర్ ఆఫ్ పంచాయతీరాజ్ ప్రెసిడెంట్ ఒక అతను సుప్రీంకోర్టు హైకోర్టులో ఇద్దరు వేస్తే మళ్ళీ కోర్టు స్టే ఇచ్చింది. 50% దాటడానికి వీల్లేదు. ఎందుకంటే 34% బీసీల కంటే 18 + 10 28 అంటే మొత్తం కలిపి 28 + 34 అంటే 62 వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అప్పుడు సెక్షన్ 285A పెట్టాల్సి వచ్చింది 50% దాటకుండా ఉండాలని. ఎందుకంటే ఈ 34%ను అధిగమించడానికి. సో ఈ 285Aను తొలగించడానికి ఆర్డినెన్స్ ఇచ్చిండు జూలై 2025లో. ఆర్డినెన్స్ గవర్నర్కి పంపితే గవర్నర్ ఏం చేసినారు, మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిండు. సరే మళ్ళీ అట్లా కూడా వస్తలేదని చెప్పి జూలై 31 సెప్టెంబర్ 1 రోజు మళ్ళీ ఒక అసెంబ్లీ సమావేశపరిచి దాంట్లో కూడా ఈ 285A తొలగిస్తూ మళ్ళీ ఒక బిల్ పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే మళ్ళా గవర్నరు రాష్ట్రపతికి పంపించారు. ఇవాళ 3 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇక పోతే ఇట్లా వస్తలేదని చెప్పి వీళ్ళు ఒక జీవో ఇచ్చిండ్రు. ఎవరు చిన్నపిల్లగానికి చెప్పినా అడిగినా ఈ జీవో అనేది కోర్టులలో నిలవదని అందరికీ తెలుసు. సరే మరి ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే, మరి బీసీల పట్ల వాళ్ళకి మాకు బాగా చిత్తశుద్ధి అని చెప్తుందని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు. అయితే
ఇది లీగల్గా నిలబడుతుందా లేదా అనేది వాళ్ళ అంతరాత్మ పరిశీలించుకోవాలి మొదలు. సో అది హైకోర్టులో ఏం జరిగింది, ఆ జీవో 9ని ఇస్తే ఆటోమేటిక్గా హైకోర్టు స్టే పెట్టి ఇవాళ 6 వారాలు టైం ఇచ్చింది. 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనపు సమాచారం ఇవ్వమంది. ఆ తర్వాత 2 వీక్స్ అప్లికెంట్స్కి ఇచ్చింది. సో ఇవాళ నడుస్తూ ఉంది. మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ ఫైల్ చేస్తుంది. అది కూడా నిలబడేటువంటి అవకాశాలు చాలా తక్కువ. మీరు ఇంతకుముందే నేను చెప్పాను, గత ప్రభుత్వము పంచాయతీరాజ్ చట్టంలో 34% ఇస్తూ సెక్షన్ 396 జీవో 396 ఇస్తే అది కొట్టేసిందని చెప్పాను. ఆ 396ను మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే అప్పుడు కూడా సుప్రీంకోర్టు తిట్టింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాస్తవానికి మీరు పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా లేదా, 50% దాటి ఎట్లా చేస్తారని. సో ఇవాళ మళ్ళీ అదే పిటిషన్ మనం అట్లా వేస్తున్నాం. సో మరి దాని ఫేట్ ఏమవుతుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. 100% దానికి ఏం జరుగుతుందో మీ అందరి మీద కళ్ళ ముందు. సో దానివల్ల ఉపయోగం లేదు. దానికి తోడు సుప్రీంకోర్టు ఒకవేళ మీరు 1 మంత్లో 2 మంత్లో ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి కండిషన్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అది ఇంకొక డేంజర్ ఉంటుంది. కనీసం ఇక్కడ రాష్ట్రంలో ఒక 6 వారాలు హైకోర్టులో పెండింగ్ ఉంది, తర్వాత వాదనలు ఉంటాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవేళ ఇమీడియట్గా ఎన్నికలు జరపండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే మటుకు మళ్ళీ ఇంకా 22-23% పోవాల్సి వస్తుంది. ఒకటి, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు 42% రిజర్వేషన్ బిల్లు, దాని గురించి ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల హీట్ నడుస్తుంది కాబట్టి దాని మీద ఉన్నాం మనం. ఇకపోతే కాంగ్రెస్ మరి కేంద్రానికి అయితే పంపింది, చేయాల్సిందంతా చేసిందా, నిజంగా వాళ్ళకు చేయాలంటే చిత్తశుద్ధి ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళు ఏం చేసినారు, కేంద్రానికి పంపింది. ఇప్పుడు తమిళనాడులో ఏం చేసినారు, జయలలిత గారు కేంద్రానికి పంపించి రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి వాళ్ళందరినీ తీసుకెళ్లి కన్వీనర్ డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారు, మరొక దీక్షపట్లో రిటైర్డ్ జడ్జి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గౌడ్ గారు, బీసీ ఫెడరేషన్ ఆల్ ఇండియా కన్వీనర్ గారు కూడా రాబోతా ఉన్నారు. కాబట్టి వచ్చిన తర్వాత మొత్తంగా ఒక ఈ వారం 10 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఒక డ్రామా, 42% రిజర్వేషన్ల పట్ల జరుగుతున్నటువంటి డ్రామాని కూలంకషంగా ఇప్పి చెప్పేటువంటి వేదికనే ఇది. కాబట్టి ఇందులో ప్రధానంగా అన్ని ఆర్గనైజేషన్స్ నుండి పాల్గొనడం జరిగింది. అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ల పట్ల కూలంకషంగా ఎంతో అనుభవం ఉండి నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీటి పట్ల అటు సైడ్ నుంచి ఏం జరుగుతుందా ఒక డిఫరెంట్ వర్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఒక పక్క ఎదురు చూస్తున్నటువంటి క్రమం లోపల మనం ఈ చాలా కీలకమైనటువంటి ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ద్వారానే అనేక విషయాల్ని మేము ప్రకటించాలనుకున్నాం. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామంలో ప్రధానంగా పనికిమాలినటువంటి జీవోలు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రోజు కొన్ని వందల జీవోలు తీసుకొస్తూ ఉంటుంది. అంటే దమ్ము లేని చావలేని అన్నటువంటి 9వ నెంబర్ జీవోను బేస్ చేసుకొని మొత్తం ఇంత హంగామా సృష్టించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి అమాయకపు ఆర్గనైజేషన్స్ కూడా ఈ సమావేశం ద్వారానే మేము సమాధానం చెప్పాలని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే బలం లేని ఒక చట్టాన్ని రూపొందించడం కోసం వాటి వెంటనే పరుగులు తీసినటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. వాటి భర్తం కూడా ఈ వేదిక ద్వారా పట్టాలనుకున్నాం. పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణను కూడా రూపొందించుకోవడం జరిగింది. అందులో ఆ కార్యక్రమాన్ని మా చిరంజీవి సార్ గారు ప్రకటిస్తారు. ఆ సంబంధించినటువంటి ఒక ఉమ్మడి వేదికకు సంబంధించింది కావచ్చు, కార్యక్రమానికి సంబంధించింది కావచ్చు, దాన్ని మా చిరంజీవులు గారు ప్రకటిస్తారు. ఈ మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిణామాన్ని, జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరించడానికి విశారదన్ గారు వారు ఉన్నారు. బాలరాజు గౌడ్ గారు ఉద్యోగ కార్యానికి సంబంధించి చెప్తారు. ఈశ్వరయ్య గారు ఇందులో ఉన్నటువంటి డొల్లతనాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికిమాలిన పనిని
బేసిక్నే చేసినటువంటి తప్పుల తడకని వారు కూడా చట్ట ప్రకారం హైకోర్టు జడ్జిగా ఉన్నారు కాబట్టి వారు కూడా నిశ్చితంగా వివరిస్తారు. కాబట్టి మొత్తం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని ఒక ఎజెండాని ప్రభుత్వం ద్వారా మనం ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చేస్తున్నటువంటి డ్రామాకి సంబంధించింది మొత్తం కూడా వివరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మన ఈశ్వరయ్య గారు మాజీ హైకోర్టు జడ్జి, బీసీ ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా నమస్కారాలు. ఈరోజు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయనది ఏమంటే 42% మీద ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 జీవో మరియు సుప్రీంకోర్టులో ఏ విధంగా హైకోర్టుకి వెళ్ళి చూడండి అని తిరస్కరించిరో మరియు హైకోర్టులో స్టే చేసి 4 వారాలు టైం విధించి ఆ జీవోను తిరస్కరించినట్టే కదా. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఏ విధంగా మోసపోతుండ్రో దాని మీద పెద్దలు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వి ఈశ్వరయ్య గారు మరియు బీసీ పొలిటికల్ జేఏసీ బీసీ ఇంటలెక్చువల్ చైర్మన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాక్ అధ్యక్షులు విషాధరన్ మహారాజ్ గారు మరియు వేదిక మీద ఉన్న మా బీసీ సంఘాల నాయకులు, బహుజన నాయకులందరూ పేరు పేరున ఐలి వెంకన్న మరియు అంతా ఉద్యమ నాయకులు 42%ను మన బీసీలకు అందించాలని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కామారెడ్డిలో జరిగిన డిక్లరేషన్ మరియు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన విలువ ఉందో మన బీసీలందరూ కూడా ఏ విధంగా మోసానికి గురి అయినరో మీ అందరి ముందు విలేకరుల ద్వారా ఉంచుతున్నామో దాన్ని సాధించే దిశగా మా పెద్దలందరూ కూడా ఐక్య కార్యాచరణ చేయడానికి పూనుకున్నారు. అవన్నీ కూడా వివరాలు మా పెద్దలు చెప్తారు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్గా మన రాష్ట్రంలో బీసీలకు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో దాని మీద 42% సాధించే దిశగా పోరాటం చేసి పార్లమెంట్లో 9 షెడ్యూల్లో పెట్టి సాధించే దిశగా కూడా మేము గట్టిగా ప్రయత్నం చేయాలని అన్ని సంఘాల నాయకులం ఐకమత్యమైనము.